ప్రభుత్వాలను మార్చుకోవటమే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కు. ఇది ప్రజల బాధ్యత. అయితే ఈ రోజున మీడియా కూడా మనం అంత పక్కగా నెట్టాల్సిన ఇబ్బందికరమైన అంత చిన్న విషయం కాదు. ఈ రోజు నేను చూస్తున్నాను 20 రోజులుగా మౌత్ టు మౌత్ ప్రచారం. వైసీపీ పార్టీ వచ్చేస్తుంది. మీరు గత ఎన్నికల్లో కూడా చూశారు 2019లో. ప్రధానంగా దాని సోషల్ మీడియా ఒక టీం, అది ఐప్యాక్. నిన్నటిదాకా మనం ఆ ఐప్యాక్కి సంబంధించిన లీడర్ల గురించి చెప్పాం. అసలు ఆ వివేకానందరెడ్డి హత్య కేసు కానీ, కోడికత్తి హత్య కేసు కానీ, ఈ విధంగా వాళ్ళు చేసిన నేరాలని, పాపాలని, శాపాలను కూడా ప్రతిపక్ష పార్టీల మీద నెట్టేసి వాళ్ళ ఫోటోలతో ప్రచారం చేసి ఇంతంత స్ట్రాటజీతో ఈ రోజున నడిపిస్తున్నారు. మీకు తెలిసిన విషయం ఏముందంటే, మనం చెప్తుంటాం కదా, ఇప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు మేకపిల్లని తీసుకెళ్తూ ఉండంటే ఆ మేకపిల్లని ఎలా అపహరించాలని చెప్పి 4 దొంగల ప్లాన్ వేసి ఆ దారిలో 4 చోట్ల నిలబడి, ఏమండి ఏంటి మీరు కుక్కపిల్లని తీసుకెళ్తున్నారని చెప్పేసి మొదటోడు అన్నంట. వీడెవడ కుక్కపిల్ల అంటాడు, నాది మేకపిల్ల అని చెప్పేసి అని వాడికి తెలియదు అనుకున్నాడు బ్రాహ్మణుడు. రెండోవాడు కుక్కపిల్ల అన్నాడు, మూడోవాడు కుక్కపిల్ల అన్నాడు, నాలుగోవాడు కుక్కపిల్ల అన్నాడు. ఆఖరికి బ్రాహ్మణుడు ఇది కుక్కపిల్ల అనుకొని చెప్పేసి మేకపిల్లని వదిలేసే పరిస్థితి కథ వచ్చింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఈ సోషల్ మీడియాని అదుపు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల కమిషన్కి ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు తీసుకుంటుందో నాకు తెలియదు. కానీ ఎన్నికల కమిషన్ అన్న చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కాళిదాస్ కవిత్వం చాలా బాగుంటుంది వింటే. కాళిదాస్ కవిత్వం చెప్తే బాగానే ఉంటుంది సర్వే సంస్థలో. కానీ వీళ్ళు కాళిదాస్ కవిత్వం కాదు, వీళ్ళ పైత్యం చెప్తున్నారు కదా. ఇప్పుడు 125కి 25 ఎంపీ స్థానాలు, 175కు 175 ఎంపీ స్థానాలు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి మాకు తెలియదా వెంకటకృష్ణ గారు? మనిషి ఆరోగ్యం మనిషి ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంటుంది? డాక్టర్ చేతిలో ఉంటుంది. ఆ మనిషికి రోగం వచ్చిందా లేదనేది ఎవరు చెప్తాడు? డాక్టర్ చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే రోగం తెలియట్లేదా? ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో తొలతూగుతుందా? ఐశ్వర్యాలతో ధనవంతులయ్యారా? ఎలా ఉందనేది అర్థమవుతుందా? అర్థమవుతూనే ఉంది కదా. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో ఏమి ఇచ్చాడు? ఇందాక ప్రసాద్ గారు చెప్పారు. మద్యం అమ్ముకుంటున్నాము, ఇసుక అమ్ముకుంటున్నాము, పన్నుల భారం మోపుకుంటున్నాము, అప్పులు వేసుకుంటున్నాము, చంపేసుకుంటున్నాము. చెల్లెల చీరల మీద కూడా వ్యాఖ్యానాలు చేసే అన్ననే బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అన్న ఉండడేమో. ఏ చెల్లి ఏ చీర కట్టాలి, పసుపు చీర కట్టాలా, ఎర్ర చీర కట్టాలా, బులుగు చీర కట్టాలా అంతంలోనే ముఖ్యమంత్రి యొక్క ఔన్నత్యం ఏంటో అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి ఒక హంతకుడిని కేసులో ముద్దాయిని పక్కన పెట్టుకొని సచ్చీలుడు ఎవరిస్తారు సర్టిఫికెట్? వెంకటకృష్ణ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇతను సచ్చీలుడు అని చెప్పి సర్టిఫికెట్ ఇస్తారా? అంటే అరటిపండు ఒలిసి పెట్టినా కూడా నోట్లో వేస్తే నమల్లేని అంత అమాయకుల్లాగా పసిబిడ్డలాగా ఈ రోజున రాయలసీమ ప్రజలకి చెప్తున్నారు అంటే పరిపాలకులు. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళని మోయటానికి వేల కోట్ల రూపాయల ధనాలు పెట్టి ఈ సర్వే సంస్థలు మొత్తం కూడా దిక్కుమాలిన సంస్థలు మొత్తం మోసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు, అమాయకుడు, వాడు దొంగ వీడు దొంగ అని చెప్పేసి ప్రచారం చేసి దాదాపుగా 4 రోజుల నుంచి మాకు కూడా గ్రామాల్లో తిరుగుతుండంటే ఆయన ఏదో బీదగరుపు ఆ స్టిక్కర్ ఒకటి, ఆ స్టిక్కర్కి పెద్దగా వేశాడు. నేనేం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలేయటాన్ని నేనేం సమర్థించట్లా. నేను ఖండిస్తున్నాను. అలాంటి రాయేసిన ముద్ద ఎవరైనా ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పేనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఈ విధమైన హావభావాలతో చాలా వినయంగా ఇలా నేను ఒక మాట చెప్తున్నాను సార్. 2 చెల్లెల్లో ఆఖరికి వివేకానందరెడ్డి గారి భార్య కూడా వేస్తున్న యొక్క లేఖలకి ఆయనకి సమాధానం చెప్పలేక, డిఫెన్స్ వారు చెయ్యలేక, దాని వెనక కూడా రాజకీయం చేసుకుంటున్న ఈ ప్రక్రియ. మరి ఈ సర్వే సంస్థలో నాకు తెలిసి ఈ సర్వే